మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని శారీస్ ఉంటాయి, సో మా ఇంట్లో కొన్ని శారీస్ ఉంటాయి. సో అనుకోకుండా వాళ్ళు తీసిన ఫస్ట్ శారీ నాకు నచ్చింది. సో ఇదన్నమాట పట్టు చీర. సో సేమ్ ప్యారెట్స్ అట్లా చేయించుకున్నాను. హ్యాండ్స్కి కూడా ఇలా, ఇంకా నెక్ ఇంకా ఇలా వచ్చింది. సో బై లక్కీగా ఆ రోజు దిలీప్ గారు ఉన్నారు, సో ఆయనే కొనిచ్చారనమాట ఈ శారీ. ఇక్కడ లక్ష్మీదేవి పెండెంట్ లాగా వేశారు హ్యాండ్స్కి. సో నేను వడ్డానం అవేం పెట్టుకోకుండా ఇలా చిన్న చిన్న పాదాల్లాగా వర్క్ చేయించి ఇదే బెల్ట్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఒక క్లాత్కి చేయించాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్ అంటే స్నానం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ 2 times చేస్తాం. సమ్మర్ అంటే మనకే చాలా చిరాగ్గా ఉంటుంది కదా ఒక పూట స్నానం చేయకపోతే. మరి పిల్లలు ఇంకెంత ఇరిటేట్ అవుతారు. సో అందుకే మా బాబుకి ఏ సోప్ యూస్ చేస్తున్నానో, అది ఎంత బాగుందో, దాని యూసెస్ ఏంటో మీకు చూపిస్తాను. సో ఇప్పుడే మా బుడ్డోడు చక్కగా ఫ్రెష్గా స్నానం అయిపోయి వచ్చాడు. సో మళ్ళీ పారిపోయాడు ఆడుకోవడానికి. సో యా, సోప్ విషయానికి వస్తే, సో లవ్ ల్యాబ్ సోప్స్లో ఇది ఒక వేరియంట్ అనమాట. సో ఇది మనకి సెట్ ఆఫ్ 3 ఒకటి ఫ్రీ వస్తుంది, అంటే బై 3 get 1 ఫ్రీ కూడా వస్తుంది. అందుకే మళ్ళీ మొత్తం సెట్ తెప్పించేసుకున్నాను. సో ఇది వచ్చేసరికి మనకి లవ్ ల్యాబ్ మాయిశ్చరైజింగ్ బేబీ సోప్ విత్ ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ అలోవీరా ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో ఈ సోప్ వచ్చేసరికి మనకి పిల్లల స్కిన్ పైన జెంటల్గా అనేది క్లెన్స్ చేస్తుంది అనమాట. సోప్ చూసారు ఎంత క్యూట్గా ఉంది కదా. ఇందులో ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ అలోవీరా ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుందన్నమాట. సో పిల్లల స్కిన్కి ఏంటంటే చక్కగా నరిష్మెంట్ అనేది ఇస్తుంది. సో ఇందులో ఉండే అలోవీరా ఎక్స్ట్రాక్ట్ వచ్చేసరికి పిల్లల స్కిన్ని స్మూత్గా చేస్తుంది. అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ వచ్చేసరికి నరిష్మెంట్ని లాక్ చేస్తాయి అనమాట. అంటే స్కిన్ అనేది హెల్దీగా, ప్లంపీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో పిల్లల సోప్ అంటే చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేస్తాం కదా. సో డోంట్ వరీ, ఈ బేదింగ్ బార్ వచ్చేసరికి డర్మటాలజికలీ అప్రూవ్డ్ అండ్ టెస్టెడ్ అనమాట. సో పిల్లలు డెలికేట్ అండ్ సెన్సిటివ్ స్కిన్ కోసమే ఇది అనేది తయారు చేశారు. ఆల్సో ఇందులో పారబిన్స్, సల్ఫేట్స్ అండ్ మినరల్ ఆయిల్స్ అండ్ ఆల్కహాల్ లాంటి ఎలాంటి హార్మ్ఫుల్ అడిక్టివ్స్ కూడా ఇందులో లేవన్నమాట. సో అందువల్ల ప్యూర్ అండ్ జెంటల్గా క్లెన్స్ గ్యారంటీ. సో ఇది మంచిగా జెంటల్గా క్లెన్స్ చేస్తుంది కాబట్టి పిల్లల స్కిన్కి ఎలాంటి ఇరిటేషన్ అనేది ఉండదన్నమాట. సో ఇది పిల్లల స్కిన్ని పోర్స్ కూడా క్లాగింగ్ లేకుండా యూజ్ అవుతుందన్నమాట. సో లవ్ ల్యాబ్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సోప్స్ అని నేను సజెస్ట్ చేస్తాను. మీకు కూడా ఈ సోప్ కావాలంటే lovelab.com వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో, లేదంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఆర్ ఎల్స్ మీకు నియర్ బైగా ఉన్న బేబీ గేర్ స్టోర్స్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ డూ షాప్. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం మళ్ళీ చెప్తున్నాను. సో బై 3 get 1 ఫ్రీ ఆఫర్ కూడా ఉంది. సో తొందరగా కొనేసేయండి. సో చాలా రోజుల నుంచి నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, అంటే ఇప్పుడు కాదు, నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, మీ పట్టు చీరలు చూపించండి, మీ పెళ్లి శారీ చూపించండి అని. మొన్న శ్రీమంతం అయినప్పుడు కూడా శ్రీమంతం చీరలు అలా. సో ఎప్పటికప్పుడు అంటే ప్లాన్ చేయలేదు, చేద్దామా వద్దా, బాగుంటుందా బాగోదా అన్నట్టుగా అనుకునేదాన్ని. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఎందుకు షూట్ చేస్తున్నాను నా శారీస్ కలెక్షన్ అంటే, డ్రై వాష్కి ఇవ్వాలి, చాలా డేస్ అయిపోయింది. సో కొంచెం మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటాం కదా. సో కట్టుకోవడం కూడా మనం ఫ్రీక్వెంట్గా కట్టుకోం కాబట్టి డ్రై వాష్కి ఇద్దాం అనుకుంటే, సరే ఎలాగో టైం వచ్చింది, షూట్ చేద్దాము. శారీస్ అన్నీ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఉన్నాయి. మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని శారీస్ ఉంటాయి, సో మా ఇంట్లో కొన్ని శారీస్ ఉంటాయి. సో అన్నీ గ్యాదర్ చేసి, సో ఈరోజు అయితే షూట్ ప్లాన్ చేశాను. మీకు చూపించేసి మళ్ళీ చక్కగా డ్రై వాష్ చేయించేసి లోపల పెట్టేస్తాను అనమాట. సో మీరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. నేనైతే చూపించడానికి ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో నా దగ్గర చాలా బోల్డ్ అని పొట్టు చీరలు అయితే లేవు. ఉన్న వాటిలో బెస్ట్ తీసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ చూపించాం అనుకోండి ఒక 1 year వీడియో అయిపోతుంది కాబట్టి. సో నాకున్న చీరల్లో బెస్ట్ శారీస్ మీకు కూడా చూపిద్దాం నా కలెక్షన్ అన్నట్టుగా స్టార్ట్ చేస్తున్నా. వావ్, ఫస్ట్ ఓపెన్ చేయగానే నా పెళ్లి చీరే ఉంది. సో నా పెళ్లి చీర నాకు చాలా చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట శారీ. సో ఫస్ట్ నుంచి రెడ్ కొనుక్కోవాలి అన్న కాన్సెప్ట్లోనే ఉండేది. సో అనుకోకుండా వాళ్ళు తీసిన ఫస్ట్ శారీ నాకు నచ్చింది. సో ఇదన్నమాట పట్టు చీర. అండ్ దట్టు ఆ టైంలో 4.5 years బ్యాక్ కదా. సో ఆ టైంలో ఇది కొత్త స్టైల్ అనమాట. లైక్ గోల్డ్ అండ్
సిల్వర్ బుటీస్తో వస్తున్నాయి, అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. సో మనకి పళ్ళు ఇలా వస్తుంది శారీ. సో చాలా డేస్ అయింది, నేనైతే పెళ్ళికి కట్టుకున్న తర్వాత మళ్ళీ అసలు కట్టుకోలేదు శారీ. బాగుంది కదా. సో పెళ్ళి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట ఈ శారీ మీద. సో నాకు బేసిక్గా హెవీ వర్క్స్ నచ్చవు, సో సింపుల్గానే చేయించుకుంటాను. ఆఖరికి పెళ్ళికి కూడా ఏంటి ఇంత సింపుల్ వర్క్ అన్నారు కానీ, బట్ నాకెందుకో వర్క్ వల్ల హైలైట్ అయిపోతే అంత నచ్చదు. సో ఇలా సింపుల్గానే చేయించుకున్నాను, రూపుల్ వర్క్ కదా. సో ఇలా వచ్చింది. సో నేను డీటెయిల్గా అయితే బ్లౌజెస్ చూపించట్లేదు, జస్ట్ చూపించేస్తున్నాను, ఎందుకంటే చాలా లాగ్ అయిపోతుంది అనిపిస్తుంది నాకే. సో డీటెయిల్గా మీకు వర్క్ బ్లౌజెస్ కావాలి అంటే నేను సపరేట్గా బ్లౌజెస్ వర్క్ కలెక్షన్ మాత్రం అది సపరేట్గా చేసి చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. సో ఇది ఆ టైంలో కొత్తగా వస్తున్న స్టైల్. దీన్ని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, టిష్యూస్ అంటారు, మరి పట్టులో ఇలా డ్యూయల్ కాంబినేషన్ వచ్చిందనమాట. సో ఇది పళ్ళు ఇలా వస్తుంది, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో. నా షాపింగ్ జనరల్గా ఎక్కువ టైం పట్టదు, దట్టు చీరలు అనుకోండి నచ్చితే టక్కున ఒక 2-3 సెలెక్ట్ చేసిన వాటిలో తీసేసుకుంటాను. గంటలు షాపింగ్ అయితే జనరల్గా అస్సలు అవ్వదన్నమాట. సో మా హస్బెండ్ కూడా సేఫ్, జనరల్గా భయపడుతూ ఉంటారు కదా హస్బెండ్కి. సో ఇది వర్క్ వచ్చింది. సో సేమ్ ప్యారెట్స్ అట్లా చేయించుకున్నాను, హ్యాండ్స్కి కూడా ఇలా, ఇంకా నెక్ ఇంకా ఇలా వచ్చింది. సో ఇవన్నీ వాడి చాలా రోజులు అయ్యింది, నేను కూడా తీసి ఒక్కొక్కసారి ఎప్పుడన్నా కట్టుకుందాం అనుకుంటాను, బట్ హెవీగా ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకెప్పుడన్నా కడదాంలే ఒకేషన్ అన్నట్టుగా తీసేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది నేను పసుపు ఫంక్షన్ చేస్తారు కదా, ఆ టైంలో కట్టుకున్న శారీ అనమాట. సో ఈ శారీ అయితే మా మమ్మీ నా దగ్గర నుంచి తీసేసుకుంది. ఇది ఉప్పాడ అనుకుంటా, ఉప్పాడ ఆర్ కుప్పడం నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ, సో డిఫరెంట్ టిష్యూ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో బ్లౌజ్ ఎక్కడో మిస్ అయింది, చాలా రోజులు అయిపోయింది. ఈ శారీ నాకు తెలిసి ఒకసారి నేను సీరియల్లో కూడా కట్టుకున్నట్టున్నాను. ఎప్పుడన్నా బాగా కట్టుకోవాలి అనిపిస్తే నా పట్టు చీరలు తీసుకెళ్ళి కట్టుకుంటాను. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్, బ్లాక్. ఇది చాలా ఓల్డ్ శారీ అండి, దగ్గర ఒక 10 years, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన ఒక 5-6 years తర్వాత ఆ టైంలో తీసుకున్న శారీ ఇది. సో శారీ మీద ఇట్లా వర్క్ చేయించుకున్నాను అనమాట. పట్టు చీర అనేది కంచి పట్టు, జస్ట్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది, వాటి మీద ఇలా పర్ల్ వర్క్ చేయించాను. సో ఆ టైంలో చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఒక షోకి కూడా వేసుకున్నాను నాకు గుర్తుండి. సో సమ్ అభిరుచి ప్రోగ్రామ్కి అట్లా వేసుకున్నట్టున్నాను. సో ఇలా వర్క్ వచ్చిందనమాట. సో హ్యాండ్స్కి కూడా వర్క్ చేయించుకున్నాను. సో ఇది అప్పుడే అరౌండ్ 5,000 అట్లా అయినట్టుంది. ఇప్పుడు ఈ వర్క్ చేయించమంటే చాలా ఎక్కువ తీసుకుంటారు. అండ్ క్వాలిటీ చాలా బాగుంది, అప్పటికి ఇప్పటికీ వర్క్ క్వాలిటీ కూడా చాలా డిఫరెన్స్ వచ్చేసింది కదా మనకి. సో బ్లాక్ చాలామంది ప్రిఫర్ చేయరు అనుకుంటా, బట్ పర్సనల్గా నాకు బ్లాక్ శారీస్ కానీ బ్లాక్ కొంచెం అంటే బాగా అనిపిస్తుంది. అండ్ యా, ఇది కూడా నాకు ఇష్టమైన చీర. సో ఈ చీర గుర్తుందా ఎప్పుడు కట్టుకున్నాను? ఈ చీర శ్రీమంతంకి కట్టుకున్నాను, మీరు శ్రీమంతం వ్లాగ్లో చూసుంటారు. సో అప్పటి నుంచి అడుగుతున్నారు, బట్ ఐఎమ్ సారీ అప్పుడు కుదరలేదు. అంటే శారీస్ కూడా కలెక్షన్ చూపిస్తే బాగుంటుందా, రెగ్యులర్ వ్లాగ్స్ లాగా ఉంటుంది కదా అనిపించింది. బట్ యా, ఈరోజు మళ్ళీ నేనే అలా అనుకున్నదాన్ని చూపిస్తున్నాను. సో అంచు కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది, పళ్ళు, ఎలిఫాన్స్ ఇవన్నీ. సో శారీ అంతా ఇలా వచ్చి బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. సో ఇలాంటి కలర్స్ నేను జనరల్గా అంటే పేస్టల్ కలర్స్ నాకు సూట్ అవుతాయో లేదో, మీడియం కాంప్లెక్షన్ కదా అన్నట్టుగా ఉంటాను. బట్ ఇది కట్టుకున్నప్పుడు అయితే ఆ రోజు చాలా బాగా అనిపించింది చీర. సో దీనికి వర్క్ కూడా కొంచెం అంటే హెవీ వర్క్ అని చెప్పను, బట్ సింపుల్గానే ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. ఫైన్గా చేసే వర్క్. శివాస్ వార్డ్రోబ్ అని చెప్పి వాళ్ళ దగ్గర చేయించాను, ఆయన చాలా నీట్గా చేసి ఇచ్చారు. సో ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఇట్లా వచ్చాయన్నమాట డ్రాప్స్ లాగా. ఆల్మోస్ట్ నేను పట్టు చీరలు అంటే పెద్ద పట్టు చీరలు కొంచెం కాస్ట్లీ, అంటే 15,000 20,000 అట్లా కొన్నది పెళ్ళికే. అంతకు ముందు వరకు నాకు నిజంగా అంత కాస్ట్లీ చీరలు కొనాలా అన్న థాట్లోనే ఉండేదాన్ని, టు బి ఆనెస్ట్.
ఎందుకో తెలీదు, ఎప్పుడో ఒకసారి కట్టుకునేదానికి అంత ఎక్స్పెన్సివ్ శారీస్ ఎందుకు అనిపిస్తుంది. బట్ పెళ్లి టైంకి మాత్రం ఎక్సైటెడ్ ఉన్నాను. 25,000 ఉన్నా ఓకే కొనుక్కోవాలి, వన్స్ ఇన్ టైం అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం కదా, పెళ్ళి మంచిగా రెడీ అవ్వాలి, చక్కగా కనిపించాలి. చీరల వల్లే కదా మనకి అంటే మంచిగా అందంగా కనిపిస్తాం కదా, మన ట్రెడిషనే శారీస్ కదా అని. సో ఆ టైంలోనే దగ్గర దగ్గర ఒక 10 శారీస్ అలా కొనుక్కున్నాను. సో అందులో ఇదొకటి అనమాట చీర. లేదు, ఈ శారీ నాకు పెళ్ళి తర్వాత దిలీప్ గారు ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి కొనిచ్చారు. సో ఈ శారీ అది ఇలాంటి సిమిలర్ కలర్ నా దగ్గర ఉంది. సో ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఈ శారీ మొత్తం ఇలా సన్నగా వర్క్ వచ్చి, ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు, ఇంకా బార్డర్ ఈ వైలెట్ కలర్ ఇలా వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ శారీలు. సో ఈ శారీకి నేను ఇట్లా బ్లౌజ్ ఇలా చేయించుకున్నాను. దీనికి డ్యూయల్ కలర్ వచ్చింది కదా, గోల్డ్ టోన్ అండ్ సిల్వర్ వచ్చింది కాబట్టి మధ్యలో సిల్వర్ వేయించి అటు ఇటు చేయించాను. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి పెండెంట్ లాగా వేశారు హ్యాండ్స్కి. సో చెప్పాను కదా మీకు డీటెయిల్గా, అంటే మీకు కూడా వర్క్స్ ఏదన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే నేను చక్కగా డీటెయిల్గా చూపిస్తే మీకు కూడా స్క్రీన్ షాట్ తీసి కుట్టించుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఈ వ్లాగ్లో అయితే లేట్ అయిపోతుంది కాబట్టి, అంటే పెద్ద వీడియో అయిపోతుందని చూపించట్లేదు, డోంట్ మైండ్. యా, ఇది కూడా పెళ్ళికి తీసుకున్నదే, బట్ పెళ్ళి టైంలో కట్టుకోలేదు, తర్వాత మా ఫ్రెండ్ పెళ్ళికి కట్టుకున్నాను అనమాట. ఇది వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. యాక్చువల్లీ ఆలోచించాను ఆ రోజు తీసుకోవాలా వద్దని. సో బై లక్కీగా ఆ రోజు దిలీప్ గారు ఉన్నారు, సో ఆయనే కొనిచ్చారనమాట ఈ సారీ. సో చాలా బాగుంటుంది నాకున్న వాటిలో, అంటే కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ కట్టుకోగానే మంచి బ్రైట్గా కనిపిస్తుంది ఫేస్. ఇది పళ్ళు. సో ఓవరాల్గా శారీ అయితే ఇలా పెద్ద పెద్ద ఎలిఫెంట్ అండ్ ఇలా ఏమంటారు నాకు కరెక్ట్ ప్యాటర్న్స్తో వచ్చింది. సో దీనికి బ్లౌజ్ సో ఇలా చేశారు. సో ఈ వర్క్ చేసింది మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, ఒక ఆంటీది బుటీక్ ఉంది, సో ఆంటీ చేసి ఇచ్చారనమాట. సో అప్పుడు చేయించుకున్న క్వాలిటీ అయితే అన్నీ బాగున్నాయి. సో ఇప్పుడు కొన్ని ఒక దగ్గర చేయించాను కానీ నాకు క్వాలిటీ అంత బాగా నచ్చలేదు. బట్ నేను పర్సనల్గా వర్క్ బ్లౌజెస్ వాడేది చాలా తక్కువే, చేయించి పెట్టుకుంటాను, పెద్ద ఒకేషన్స్ ఉంటేనే వేసుకుంటాను, లేదంటే సింపుల్ ప్లెయిన్ బ్లౌజే కుట్టించుకుంటాను అనమాట. సో ఇవన్నీ మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేసుకొని క్లీన్ చేయించాలి, ఫస్ట్ డ్రై వాష్ అంతా చేయించాలి. సెకండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో మనం బ్యాగ్స్లో పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ వాడం కాబట్టి చక్కగా మన నాప్థలిన్ బాల్స్ ఏదన్నా, లేదంటే సెంటెడ్వి రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి కదా, అవి వేసి పెట్టేసుకుంటే స్మెల్ రావు శారీస్. మనం ఒకసారి కట్టుకొని మళ్ళీ లోపల పెట్టేస్తాం కదా. సో మనకి పట్టు చీరలు అంటే మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా చేసుకోవాలి, లేదంటే పాడైపోతాయి. ఇది నా రిసెప్షన్ శారీ. ఫస్ట్ టైం నేను ఒక పేస్టల్ కలర్ శారీ కొన్నానంటే ఇదే అనమాట అది. సో నేను డార్క్ కలర్సే బాగుంటాయి అన్నట్టుగా లైట్ కలర్స్ కొనను. బట్ ఆ టైంలో రాధాకృష్ణ అని ఒక శారీస్ షాప్, సో అక్కడ తీసుకున్నాను. నాకు సంభవం అంటే ఇదంతా పేస్టల్ కలర్లో ఉన్న, ఇక్కడ గ్రీన్ ఇచ్చాడు కదా, సో ఈ గ్రీన్ ఇవ్వడం వల్ల నాకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అనిపించి సో ఆ టైంలో తీసుకున్నాను. పెళ్ళి ఒకేషన్లో కట్టుకుందాం అనుకున్నాను కానీ రిసెప్షన్కి కుదిరింది. సో చిన్న చిన్న బుటాస్ వచ్చాయి, దీనికి కూడా సన్నగా చెక్స్ లాగా వచ్చాయి అన్నమాట. సో ఈ షాప్లో అయితే శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను తీసుకుని 5 years అయిపోతుంది, బట్ మళ్ళీ వెళ్ళలేదు, చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. సో ఇది ఇలా కుట్టించాను అనమాట బ్లౌజ్. సో బాడీకి ఇలా చేపించేసి ఈ గ్రీన్ మ్యాంగో గ్రీన్ అంటారు కదా, సో హ్యాండ్స్కి మాత్రం దీనికి వచ్చిన బ్లౌజ్ మెటీరియల్తో చేపించాను. సో చాలా డిఫరెంట్గా ఉంది, కట్టుకుంటే కూడా చాలా బాగా అనిపించింది. సో ఇలా వర్క్ వచ్చింది అన్నమాట. సో ఎన్ని డ్రెస్సులు కుట్టించుకున్నా శారీస్కి వచ్చే అందం దేన్ని కంపేర్ చేయలేదు కదా, చాలా బాగుంటాయి. సో పర్సనల్గా శారీస్ అంటే నాకు ఇష్టం. సో ఎప్పుడన్నా కట్టుకోవాలన్నా కూడా విసుక్కాను అనమాట.
జస్ట్ ఏంటంటే బుడ్డోడు పుట్టిన తర్వాత క్యారీ చేయడం కష్టం అవుతుందేమో, అంటే ఫీడింగ్ టైంలో అట్లా ఇబ్బంది అవుతుందేమోనని కొంచెం తగ్గించాను. కానీ ఆర్ఎల్స్ నేను గుడికి వెళ్తున్నా అలా అప్పుడైతే చాలా ప్రిఫర్ చేస్తానన్నమాట శారీస్. సో ఇది ప్రధానంకి కట్టుకున్న శారీ, పెళ్ళికి కట్టుకున్నదే. సో బ్లూయిష్ వైలెట్ కలర్ లాగా వచ్చింది. సో ఇలా పెద్ద అంచు వచ్చిందనమాట. సో దీనికి బ్లౌజ్ ఇలా చేయించుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ ఇట్లా వస్తుంది. అంటే ఇది సెల్ఫే వచ్చేసింది బ్లౌజ్, బట్ సెల్ఫ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తలంబ్రాల చీర ఇవన్నీ మా అత్తగారు వాళ్ళే కొన్నారు. ఐ మీన్ ఈ శారీ ఇంకా పెళ్ళికి కట్టుకున్న 2 శారీస్, అంటే మంగళసూత్రం కట్టేటప్పుడు అండ్ తలంబ్రాలుకి వాళ్ళే పెట్టాలన్నమాట. సో వాళ్ళే తీసుకున్నారు. సో నేను భయపడ్డాను ఎలాంటి శారీ కొంటారో, బాగుంటుందో లేదో, మెయిన్ పట్టు చీరలు అవే కదా 2 అని అనుకున్నాను. బట్ 2 శారీస్ ట్రస్ట్ మీ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు గుంటూరులోనో ఆర్ఎల్స్ విజయవాడలోనో కొన్నారనమాట ఈ శారీ. సో క్రీమ్ కలర్ శారీ అనేది కట్టుకుంటారు కదా తలంబ్రాలప్పుడు, అప్పుడు తీసుకున్న శారీ ఇది. ఇది పింక్ అండ్ క్రీమ్ కలర్లో వచ్చింది. సో దీన్ని కూడా నేను సింపుల్గానే వర్క్ చేయించాను. సో ఇలా పర్ల్స్ వచ్చినట్టు, సో దీని కాంట్రాస్ట్ బాగుంటుంది కదా అని చేయించాను అనమాట. సో బాడీకి ఇలా వస్తుంది. ఇది కూడా పాత శారీ అండి, అంటే లైక్ ర్యాండమ్గా తీసుకున్న శారీ అనమాట. పెళ్ళికి అన్నట్టుగా కాదు, పెళ్ళికి ముందే 2 years బిఫోరే తీసుకున్నాను. సో కలర్ ఎందుకో చాలా బాగా నచ్చింది నాకు. మంచి గోల్డ్ అండ్ కాపర్ మిక్స్డ్లో ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఇలా మంచిగా లెమన్ ఎల్లో అంటారా మరి ఏం గ్రీనో నాకు తెలీదు. సో మంచి ఒక గ్రీన్ ఎల్లో షేడ్లోగా వచ్చిందనమాట. సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. సో పళ్ళుకి జస్ట్ సన్నగా ఇచ్చారు అంతే, అది కూడా తెలీదు, జస్ట్ సెల్ఫే ఉంటుంది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. ఇది జస్ట్ కొన్నాను, ఏ ఒకేషన్కి కట్టుకోలేదు. బట్ ఈ శారీ పైన నాకు ఒక మంచి జ్యువెలరీతో పంపించారు ఒకళ్ళు. సో కొలాబరేషన్కి పంపించినప్పుడు సో థాట్ ఆఫ్ ఈ శారీకి అయితే బాగుంటుంది అని చెప్పి అప్పటికప్పుడు నేను ఫొటోస్ కోసం ఈ శారీ కట్టుకున్నాను. సో దీనికి నేను బ్లౌజ్ చేయించుకున్నాను. ఇదే సేమ్ కలర్ థ్రెడ్తో నేను వర్క్ చేయించాను అనమాట. హ్యాండ్స్కి ఒకటే కొంచెం హెవీగా వస్తుంది. సో మనకి మిగతా బాడీ అంతా లైట్గానే వర్క్ చేయించాను. సో బ్లౌజ్ హెవీగా ఉంటే అసలు వేసుకోలేను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుచ్చుకుంటున్నట్టు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో ఎంత లైట్గా ఉంటే అంత ఎక్కువసేపు కట్టుకుని ఉండొచ్చు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ పింక్సే ఉన్నట్టు అనిపిస్తుంది కదా, బట్ పింక్లో కూడా డిఫరెంట్ షేడ్స్. ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ అబౌట్ పింక్ అంటేనే చాలా ఇష్టం అలా ఏం లేదు, గలీ లాగా అలా. బట్ అనుకోకుండా అట్లా అవి ఆ కలర్స్లో కలర్ కాంబినేషన్ దగ్గరగా ఉన్నవి అలా నచ్చుతాయి అన్నమాట. అందుకే అలా అయిపోతుంది. సో ఇది వరమహాలక్ష్మిలోనే పెళ్లి తర్వాత దిలీప్ గారు కొనిచ్చిన శారీని అనమాట ఇది కూడా. సో వరలక్ష్మి వ్రతంకి కొనిచ్చారు అన్నాను కదా 3 శారీస్, అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది శారీ అనమాట. ఇది అత్తారింటి దారేదిలో సెకండ్ టైం ఎంటర్ అయినప్పుడు కట్టుకున్నాను. చాలామంది అడిగారు ఈ ఫోటో ఇది ఎక్కడ కొన్నారు ఈ శారీ అని చెప్పి. కట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా చేయించాను నేను, జస్ట్ థ్రెడ్ వర్క్ లాగా వచ్చి సింపుల్గా ఉంటుంది. సో చిన్న హ్యాండ్సే పెట్టించుకొని చేయించాను. బ్యాక్ నెక్ కూడా ఇలా సింపుల్గా వస్తుంది. సో షూటింగ్స్లో వాడితే ఏంటంటే చీరలు చాలా పాడైపోతాయండి. ఎందుకంటే ఒక్కసారి వస్తుంది అని చెప్తారు మా వాళ్ళు ఫస్ట్, మళ్ళీ అది కంటిన్యూటీ ఇంకొక రోజు వస్తుంది మేడం అంటారు, మళ్ళీ కట్టుకుంటాం, మళ్ళీ ఇంకొక రోజు ఒక్క చిన్న బిట్ ఉంది మళ్ళీ అంటారు. సో అలా వాష్ చేయకుండా కంటిన్యూస్గా కట్టేసరికి చీరలు పాడైపోతాయి. ఇక డ్రై వాష్కి ఇచ్చినా అవి పనిచేయవన్నమాట. ఆ శారీ అలాగే అయిపోయింది. ఇది కూడా పట్టు చీరే, బట్ ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు తెలీదు, టిష్యూ పట్టు అనుకుంటా. సో కొంచెం ఆర్గన్జా అండ్ టిష్యూ ఆ స్టైల్లో ఉంటుంది. సో గోల్డ్ అండ్ కాపర్ షేడ్లో ఉంటుంది అన్నమాట. ఆరెంజ్ బార్డర్ వచ్చింది. సో ఇది కూడా నాకు ఇష్టమైన శారీనే. సో దీనికి ఇట్లా బ్లౌజ్ పేరప్ చేశాను. సన్నగా చిన్న డిజైన్ లాగా వచ్చింది.
జర్దోజీ అంటారు అనుకుంటా దీన్ని. సో యాక్చువల్లీ ఈ వ్లాగ్ చేసేటప్పుడు నేను ఒక 10 శారీసే చేద్దాం అనుకున్నాను. అలా ఇంకొక ఫేవరెట్ శారీ అట్లా అయిపోయి నాకు తెలిసి ఒక 15-20 శారీస్ అయిపోయినట్టున్నాయి. సో ఇది కూడా పింకే, బట్ ఇది వెరీ ఓల్డ్ శారీ అనమాట. లైక్ 10 years అయిపోయింది. సో అప్పట్లోనే నేను హెవీగా చేయించిన వర్క్ బ్లౌజ్ అంటే ఇదే. చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది అనమాట బ్లౌజ్, అండ్ చాలా హెవీగా కూడా ఉంటుంది బ్లౌజ్. సో ఈ బ్లౌజ్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో చెప్పాను కదా, సో సపరేట్గా నేను బ్లౌజ్ వ్లాగ్ చేసినప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. మీరందరూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న శారీ ఇదే, శ్రీమంతం చీర. ఇప్పుడున్న వాటిలో ఇది నా ఫస్ట్ ప్రయారిటీ అనమాట. అంటే నాకు చాలా ఇష్టమైన చీర ఇది. నాకున్న వాటిలో బెస్ట్ శారీ అని చెప్పొచ్చు. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ కదా. సో ఇది కట్టుకుంటే కూడా ఆ రోజు చాలా బాగా అనిపించింది చీర. సో గ్రీన్ పైన అలా ఇచ్చారు, మంచి ఎల్లో విత్ రెడ్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చిందనమాట. ఆ రోజు చాలా హైలైట్ అయింది ఈ శారీ. సో నేను మమ్మీ వెళ్ళి జస్ట్ శ్రీమంతం ఉందనగా ఒక 10 days ముందే వెళ్ళి కొన్నాను. ఎందుకంటే షూటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో అసలు చాలా బిజీగా ఉండే. సో దానికి వర్క్ సింపుల్గా చేయించాను. సో ఇది కూడా శివాస్ వార్డ్రోబ్ వాళ్ళే చేశారు. సో హ్యాండ్స్కి కూడా ఇట్లా చేసి ఇచ్చారనమాట. దీనికి బెల్ట్ అడిగారు కదా చాలామంది. సో నేను వడ్డానం అవేం పెట్టుకోకుండా ఇలా చిన్న చిన్న పాదాల్లాగా వర్క్ చేయించి ఇదే బెల్ట్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఒక క్లాత్కి చేపించాను. సో మీరు ఎవరన్నా ఇలా శ్రీమంతం టైంలో ఇట్లా ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. చిన్ని పాదాలు కృష్ణుడి పాదాలలాగా ఉంటాయి. అందుకే నాకు బుడ్డి కృష్ణుడు పుట్టాడు అనుకుంటాను. యాక్చువల్లీ నేను అమ్మాయి పుడుతుందని అనుకున్నాను, బట్ అందరూ చూసిన వాళ్ళందరూ మాత్రం అబ్బాయి పుడతాడు అంటే ఇంకా ఓకే, ఎవరైనా ఓకే, బట్ నాకు అమ్మాయి ఎక్కువ ఇష్టం ఉండేదన్నమాట. బట్ బుడ్డోడు పుట్టేసిన తర్వాత ఇంకా అమ్మాయి పుట్టలేదు ఏంటి అన్న థాట్ ఒక్కసారి కూడా రాలేదు ఇప్పటి వరకు. సో నేను నీట్గా ఫోల్డ్ చేయట్లేదు, ఎందుకంటే చెప్పాను కదా డ్రై వాష్కి ఇచ్చేసేయాలి అని చెప్పి. ఇది రీసెంట్గా కట్టుకున్న శారీ. నేను ఓపెనింగ్కి వెళ్ళాను కదా, అచ్యుత సిల్క్స్ వాళ్ళ దగ్గర కొన్న శారీ. సో ఇది యాంటిక్ కలెక్షన్ శారీస్ లాంటిది అనమాట. ఏం పట్టు అంటారో కూడా నాకు తెలియదు, బట్ వాళ్ళ దగ్గర నేను కొనుక్కున్నాను ఈ శారీ. నాకు బాగా నచ్చింది అనమాట. సో మొన్న సంక్రాంతికి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ శారీ పోస్ట్ పెడితే చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని. దీనికి జస్ట్ నేను సింపుల్ బుట్ట చేతులు పెట్టించుకున్నాను, వర్క్ లేదు ఏం లేదు. ఎందుకంటే ఇది పాతకాలం చీరలాగా ఉంది కదా, అప్పట్లో వర్క్ ఎవరు చేయించుకోలేదు కదా అని చెప్పి, సో ఆ స్టైల్లో ఉంటుందని ఇలా చేయించాను. ఈ శారీ వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్నాను కదా. సో ఈ శారీ కూడా అచ్యుత సిల్క్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. దీన్ని ఏమంటారో తెలియదు నాకు మెటీరియల్, బట్ నాకు ఇదంతా చాలా బాగా నచ్చింది. ఓల్డ్ స్టైల్ శారీ కలెక్షన్స్ లాగా అనిపించాయి. సో బార్డర్ ఇలా వచ్చింది. ఇది వాసంతి క్రియేషన్స్ వాళ్ళ దగ్గర చేయించాను వర్క్. సో ఆ అక్క చేసి ఇచ్చింది అనమాట నాకు. సో శారీ ఎలాగో కొంచెం యాంటిక్ స్టైల్లో ఉంది కాబట్టి సో వర్క్ కొంచెం ట్రెండీగా వెళ్దాము అన్నట్టుగా ఇప్పుడు లేటెస్ట్ ఉన్న డిజైన్ చేపించింది అనమాట. నాకు ఫాస్ట్గా చేసేసి ఇచ్చేసింది, 3-4 daysలో ఇచ్చేసారు వర్క్ నాకు. ఇది కూడా అంటే నాకు ఇలాంటి పాతకాలపు చీరలు లాంటివి అంటే చాలా ఇష్టం. ఈ కలర్ కొంచెం క్రేజీగా ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ కట్టుకుంటే చాలా బాగుంది. ఓల్డ్ అంటే మన అమ్మమ్మల కాలంలో దొరుకుతాయి కదా ఇలాంటి కలర్స్ కానీ కాంబినేషన్స్, కొంచెం యూనిక్గా ఉంటాయి. ఇలా మొత్తం ఇలాగే చిన్న చిన్న బుటాస్ వచ్చి పైన కింద ఇలా బార్డర్ వచ్చింది. చాలా స్మూత్గా ఉంటుంది. పట్టు చీరే కానీ ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. దీనికి నేను 2 బ్లౌజెస్ కుట్టించుకున్నాను. ఒకటి ఇది ఒక 6-7 years బ్యాక్ బ్లౌజ్. అప్పట్లో ఇది కొత్తగా వచ్చిన వర్క్ అనమాట. ఇదంతా రూపులతో చేసిన బ్లౌజు, కానీ ఇప్పటికీ కలర్ పోలేదు, చాలా బాగుంది వర్క్. సో ఈ ఆరెంజ్ ఈ కాంబినేషన్తో అలా చేయించాను. అండ్ ఇంకొక బ్లౌజ్ సింపుల్గా ఉండాలన్నట్టుగా ఫుల్ హ్యాండ్స్తో ఇలా కుట్టించాను. జస్ట్ ఓన్లీ హ్యాండ్స్ వర్క్. ఇట్లా ఒక లేస్ ఉంటే ఆ లేస్ వేయించి ఒకసారి షూటింగ్లో వాడాను నాకు గుర్తుంటే. యా, ఇది కూడా నా ఫేవరెట్ శారీ అండి. జస్ట్ సింపుల్
వర్క్ ఏం చేయించలేదు, ఇలా ఉంటుందన్నమాట. ఇది ఆల్రెడీ డ్రై వాష్ చేయించిందే. ఇది నాకు మమ్మీ కొని ఇచ్చిన శారీ పెళ్ళి తర్వాత. పోచంపల్లి ఇక్కత్ అంటారు కదా, సో ఆ స్టైల్ శారీస్ అనమాట. ఇలా పెద్ద బార్డర్ వచ్చి ఇక్కడ ఎలిఫెంట్స్ వస్తాయి. దీనికి నేను ఇట్లా బ్లౌజ్ కుట్టించుకున్నాను. నాకు ఇది ఒకటి స్టోన్ సేమ్ కలర్ దొరకలేదు, కొంచెం డార్క్ అనిపించింది, బట్ వేసుకుంటే అంత ఆడ్ గేమ్ అనిపించలేదు అనమాట. సో యా, ఇవి నా శారీస్ కలెక్షన్. మొత్తానికి ఇన్ని రోజులకి షూట్ చేయడం అనేది కుదిరింది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే చెప్పండి. బ్లౌజెస్ సపరేట్గా డిజైన్స్ వర్క్ బ్లౌజెస్ కావాలి అంటే ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉన్నాయి, వర్క్కి సపరేట్గా చేయించుకుంటాను. సో దట్ షూటింగ్స్కి వేరే శారీస్కి మీద మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టుగా చేయించి పెట్టుకుంటాం. ఇఫ్ యూ లైక్ టు టేక్ మీ వీడియోస్ చెప్పండి, నేను ఇంకొక వీడియో ప్లాన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.